జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బీడీ కార్మికులు ధర్నాకు దిగారు. అర్హులైన ప్రతి బీడీ కార్మికురాలికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక భరతమాత కూడలి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. గత 10 ఏళ్లకు పైగా పెన్షన్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బీడీ కార్మికులను నూతన చేయూత పెన్షన్ పథకంలో చేర్చి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని కోరారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ శ్రీకాంత్ ధర్నా స్థలానికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు. బీడీ కార్మికులకు పెన్షన్ అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికులు ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ ఆందోళనలో వివిధ గ్రామాలకు చెందిన బీడీ కార్మికులు, టేకేదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీడీ పింఛన్లు వస్తలేవు. మేము ఎంతో కష్టపడి పని చేస్తున్నాము. అనారోగ్యం అయినా కానీ బీడీ చేయడు, తంబాకు అన్ని అనారోగ్య సమస్యలు 15 ఏళ్ల నుండి చేస్తున్నాం మేము బీడీలు. అయినా కానీ మాకు పింఛన్లు వస్తలేవు. పాత గవర్నమెంట్లో ఇస్తామని అన్నారు, ఆ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా ఇవ్వడం లేదు. 10 సంవత్సరాలు అవుతుంది మేము బీడీలు చేసుకొని బతకవండి. మాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు. మాకు బీడీలతోనే మాకు ఆధారం ఉన్నది. ఇంట్లో మా పరిస్థితి బాగేం లేదు. మేము పేదవాళ్ళం. ఉన్నోళ్ళకే అన్ని ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఏమి ఇస్తలేదు. మేము బీడీలు మేము బతికేటోళ్ళం. మాకు పింఛన్ మంజూరు చేయాలి. మాకు కావాలి. ప్రభుత్వం చేయూత పింఛన్ అని ఉన్నాయి కానీ బీడీ పింఛన్ అని అస్సలుగా లేదు. మాకు ఇది ఖచ్చితంగా కావాలి.